లేదు సేవక ఇప్పుడు ఏం చేద్దాం తల్లి ఇప్పుడే చెప్తావా లేదు చెప్పకుంటే ఈ కారాగృహంలో వేసేస్తున్నాడు ఏ సేవక మహారాజా మా తల్లి చెప్పిన ఇంతగా చేసిన కారాగృహంలో వేసి తాళములు బిగించద్దు తాళములు వేయాలి నీళ్లు అన్నములు ఏం పెట్టుకోండి అట్లా బిడ్డనే చెప్తుంది ఉపాసం చేస్తుమా మన మాటకెంతో విలువను ఆ భోజనం కూడా ఇప్పుడు తాళం వేసి అని లేతామట్టు మళ్ళీ నీళ్ళు ఇవ్వద్దు అన్నం చెప్పిన మన తల్లి ఎంత పెద్దగా చేసినాడు అందుకే అవును చెప్పాలి కదా అట్లా చేద్దాం అధిక ప్రసంగములు మాని ఆ గారాకులములు వేసి తాళములు బిగించి ఎట్లా అంటే అట్లా ఉంచడమే కావాలంటుము సరే సరే లేకుంటే నిన్ను వద్దొద్దు నేను దెబ్బలు తినా జై రేణుకా ఎల్లమ్మ మాతాకి జై ఈ విధముగా ఆ యొక్క పరశురాముడు కన్న బాధలు పెట్టి నానా బాధలు పెడుతున్నాడు ఆ యొక్క ఎల్లమ్మ తల్లికి ఆ యొక్క తండ్రి పేరు చెప్పమని ఎంతో బాధలు పెట్టినా కానీ ఆ యొక్క ఎల్లమ్మ తల్లి పేరు చెప్తలేదు తండ్రి పేరు చెప్తలేదు చెప్తే ఏమవుతాడో నా కొడుకు అంటాడు ఆమెకున్నది కానీ ఆయనకు ఆగుతలేదు ఇప్పుడు అట్లా కాదమ్మా ఇప్పుడు ఆయనకు ఆగుతలేదు నా అయ్య పేరు చెప్పు ఈ స్కూల్ అడుగుతున్నారు నేను పేరు రాపిస్తా ఇదేమది మరి నేనేం చేయాలి కొట్టకాయ అంటే కూడా ఇంటలేడు అవ్వమ్మా మరి ఆటనే అట్లున్నది మరి నేనేం చేయాలి ఒకడు శత్రుడు ఊడతాడు వాడు గర్భబాధలు పెడతాడా లేదా మన 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 గర్భం అంతే మన పిల్లలే అనుకోండి వాళ్ళు అంతే మరి చెప్పమంటాడు చెడుతూ ఎట్లా చేద్దాం ఆమె బాధకు అట్లున్నది నేనేమి చేయను ఇక చూడమ్మా మంచిగా తాళాలు వేస్తున్నా ఏమైనా చేయగలవు మాయమైతే నా పని అవుతుంది తర్వాత చూద్దాం మరి ఎట్లానమ్మా నన్ను కొట్టిస్తా నేనేం కొనిపిదా ఏమో
బాబాగారి పరశురాముడు నన్ను కారాగ్రహంలో ఉంచను కదా. ఆహా, ఇక్కడ ఉండి నేను బతకలేను. మా మా తల్లిగారికి మా పార్వతీ శంకర్ చింతకు వెళ్ళకపోయాను. జరుగుడుగా తోలగడు. జై కొండి ఈ ప్రకారముగా ఆ యొక్క రేణుక ఎల్లమ్మ తల్లి ఏం చేస్తున్నదంటే ఈ నా యొక్క కుమారుడు పరశురాముడు కారాగృహంలో ఉంచినాడు కాబట్టి నన్ను కొట్టి తండ్రి పేరు చెప్పమనియు పరగబాధ పెట్టుచుండే బాలుడిప్పుడో అమ్మా ఇప్పుడు మీ యొక్క పరశురాముడు కన్నా బాధలు పెడుతున్నాడని మీ యొక్క తల్లిదండ్రులతో కూతురు అమ్మా. అవును సేవక. సరే అలాగనే పోదాం పదు. మీ పాదము 10,000 వందలు. మరి చల్లగా తల్లి ఏమమ్మా జనకులారా నేను వందనములు జనని జనక పొందుగా మీ కరకు వచ్చి వందనములు జనని జనక పొందుగా మీ కరకు వచ్చి వందనములు జనని జనక వందనములు జనని జనక పొందుగా మీ కరకు వచ్చి వందనములు జనని జనక పొందుగా మీ కరకు వచ్చి అన్నముల జీవించారమ్మ పొందుగా మీ కరకు వచ్చి ఎందుకు పగదలసినాడు ఎందుకు తల్లి ఆట బాలల తోడా వాడో
తల్లి కుమారి కుమారుడు పరశురాముడు ఆడరాలు ఇంటికి వచ్చి నన్ను చాలా కొట్టుతున్నాడు తెచ్చున్నాడు. కుమారి ఎంత మాట కొరకు తల్లి చింత చేయకమ్మా నీవు, ఎంత మాట కొరకు తల్లి చింత చేయకమ్మా నీవు, ఎంత మాట కొరకు నీవు, చేయకమ్మా నీవు, ఎంత మాట కొరకు చింత చేయకమ్మా నీవు, ఎంత మాట కొరకు నీవు ఇంత మాటకు చింత చేయక తల్లి. ఎందుకమ్మా దుఃఖిస్తున్నావు? తండ్రి పేరు జపకుమారి అభయమిత్రి సత్యదండే తండ్రి పేరు జపకుమారి అభయమిత్రి సత్యదండే తండ్రి పేరు జపకుమారి తల్లి కుమారి తండ్రి పేరు చెప్పకమా అని అబ్బాయి నుంచి సత్యను కుమారా నేనేమి చేయదు. ఏం లేదు. చిన్నవాడు తనయామూర్తిని కనులతో బదిరించావమ్మా. చిన్నవాడు తనయామూర్తిని కనులతో బదిరించావమ్మా. చిన్నవాడు తనయామూర్తిని కనులతో బదిరించావమ్మా. చిన్నవాడు తనయామూర్తిని కనులతో బదిరించావమ్మా. చిన్నవాడు తనయామూర్తిని కనులాడి కోనముకుండ పరగతీర్చుకపోయే కబులు పండుగాను కోనముకుండ పరగతీర్చుకపోయే
పచ్చగుట్టలో పాలవరం తీసుకుపోయేటప్పుడు నీ కడుపులో 3 నెలల ముద్దర పొందుతా ఉన్నాడని చెప్పను తల్లి. అన్ని చెప్పి తన జనక తల్లి కుమారి 12 ఏళ్ళ దాకా తల్లి 12 సంవత్సరాల దాకా ప్రతివారం చెప్పకమా అని చెప్పినజో నా కుమారులు కార్తీకంలో సాగుపోయిన అందుకే చాలా చెప్పలేను. కుమారి నువ్వు అన్నమాట నిజమే. మా బాలునికి చెప్పవద్దు. నువ్వు ఇక్కడనే పుట్టినతో దాక్కుని రమ్ము. తల్లి
తల్లి కుమారి అడుగుదాము కానీ మన ఇంటిలోని దాగి ఉండేది. సరే పొలం కొని తల్లి మాతాకి విలంబుగా మహారాజా మన తల్లిని చేసిన నువ్వు చెప్పినట్టు చేసిన రెండు చాలా చేసిన మంచిగా అయితే మన తల్లిని ఇక్కడ తీసుకురావండి కదా మన తల్లి నాకు కారాగ్రంలోకి తీసుకురావండి. కనిపిస్తలేదా మరి నాకు కూడా కనిపిస్తలే మరి రేసు గట్లనే దాకా నిద్ర పోయినాం కదా మరి కనిపిస్తలేదా కారాగ్రంలో లేదు తాళములు బిగించి ఇచ్చటి నేను కవలుండి మన్నా సరే ఇంటికి పోయి ముఖం కడుకొని వస్తాను ఇప్పుడు చూడు కారాగ్రంలో ఉన్నది లోపట్నే ఉన్నది మరి నాకు భయం అవుతున్నది మరి ఉన్నదో లేదో చూడన్నా చూడు ఉన్నదా లేదు చూడు ఓ మరి ఉత్తదే ఉన్నది అరే తాళాలు వేసినట్టే ఉన్నది మహారాజా అన్ని వేసినట్టే ఉన్నాయి మన కసిలు ఎట్లుంటది తాళాలు ఉన్నాయి మరి ఎక్కడ మరి నేను ఈయన పడుకున్నా పెడతాను అయితే మాయమత్తంతో వెళ్ళిపోయిందా ఇవి ఏమో నాకు అంతప్పుడు తెలుసా లేక నీవే నేను అట్లా ఇన్స్పెక్టర్ చేయలే మహారాజా బాగా చూడము చూసినా బాగా చూడము నువ్వు ఒకసారి మహారాజా కొట్ట ఉన్నది యాడో ఉన్నది మహారాజా చూడు అక్కడ ఉన్నది లేదా అయ్యా చూస్తా మహారాజా కొట్ట ఇంకో ఏమో ఇట్లకి వెళ్ళి పోయినట్టు కనిపిస్తున్నా ఇవన్నీ దేవులాడదాం మహారాజా ఏం చేద్దాం ఏం చేద్దాం దేవులాడాలి ఎట్టుపోయే నాదు తల్లి ఎడదూసిన గారారాదో 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 ఎట్టుపోయే నాదు తల్లి ఉత్తర ఉత్తరని పైతానా కొట్టేరానో కట్టారా రాణి పైతానా కొట్టేరానో కట్టారా రాణి పైతానా కొట్టేరానో కట్టారా రాణి పైతానా కొట్టేరానో కట్టారా రాణి మాటి ముతాలమ్మ ఎటుపోయే నాదు తల్లి మరి మాటి ముతాలమ్మ ఎటుపోయే నాదు తల్లి మరి మాటి ముతాలమ్మ ఎటుపోయే కన్నా తల్లి మరి మాటి ముతాలమ్మ ఎటుపోయే నాదు తల్లి మరి మాటి ముతాలమ్మ మన తల్లి గారించే ఎల్లావో మన తల్లి గారించే ఎల్లావో మన తల్లి గారించే ఎల్లావో తన తల్లి గారించే ఎల్లావో తన తల్లి గారించే ఇప్పుడే వెళ్ళేరాను తల్లిదండ్రుల చిక్కలేదో ఇప్పుడే వెళ్ళేరాను తల్లిదండ్రుల చిక్కలేదో ఇప్పుడే వెళ్ళేరాను తల్లిదండ్రుల చిక్కలేదో ఇప్పుడే వెళ్ళి నేను వెళ్ళేరాను ఇప్పుడే వెళ్ళేరాను ఇప్పుడే చిక్కలేదో తల్లిదండ్రులు పోయి నేను ఇప్పుడే చిక్కలేదో మహారాజా నీవన్నీ నిజంగానే ఇగో పసుపుగా బండారు కనబడుతున్నారు మరి నేను గిక్క ముఖం పెట్టు చేసి పండుకున్నా మరి వెనకకెళ్ళి పోయి నాకేం పెట్టా ఇక్కడ చూడు ఏం పడ్డాయి అమ్మ అన్ని పసుపు అవన్నీ రాలినాయి అవును
అన్ని అమ్మకాలు అవే కదా. అయితే మా తల్లి మాయమంత్రాలతో పోయిస్తున్నాయి. మరి అయితే అడవులో పోటీ అడి అన్ని ఇదే పట్టుకొని తోపడుతూ పోదాం. అవును సుమా, మరి పోతే మన అవ్వగారి ఇంటికే పోవచ్చు. అవును నిజమేనా? నిజమే సుమా. పోదాం పోమల. తన తల్లి గారింటికే పోవావో, మన యొక్క తల్లి అనవారు పశు బండారులు గవ్వలు. అరే గవ్వలు కూడా రాళ్ళయి బిరబిర ఉరికినట్టున్నది. అవును మా తాతయ్య గారి ఇంటి వద్దకే పడదా అక్కడే పోయినట్టున్నది. అదే ఇప్పుడు సాల్వడ అక్కడే పోయింది. అవును సుమా, మా తాతయ్య గారి ఇంట్లో. మరి పోదాంపా, తన తల్లి గారి ఇంట్లో తాతను అడుగుదాంపా. అవును అడగదు సుమా. మరి ఎందుకు దగ్గపోయింది ఏం కదా? ఏమో నువ్వే చేసావు అది. నేనేం చేయలేదు మహారాజా. తాళములు బిగించిన గొల్లాలు మరి పెట్టి ఎప్పటాలు ఉన్నాయి మైదోళ్ళ నేనేం చేస్తా? గోవేదిక పుష్కరాంశాలు తలుచుకొని వచ్చిన వారు ఎవరవు? తల్లి సీత కల్ప వల్లి ఈ అట్ట మీద ఉండేది గిట్ట సారథులు తల్లి. నీ యొక్క నామాంకితము, నీ ఊరు, నీ తల్లిదండ్రుల పేరు అన్ని చెప్పాలని ఇంతమంది ఎదుర్కొంటున్నారు. అలా చెప్తా సరే. బాలవచ్చను చూడారే తెరలో పలికి తెలియవచ్చను చూడారే
చెలిమని అమ్మా నా నామాంకితం అంతా నిల్వైతు నా చెల్లి ఈ యొక్క నామాంకితము ఏం పేరు అన్నావు అమ్మా? చెప్తాను చెల్లి ఇంకా చెప్పలేవు, చెప్తా చెల్లి చెప్పాలి మరి. చెలియా తెర పెడలి వచ్చి నమ్మ కలకలాగి మగవాత తెలిపెదనమ్మ కలకలాగి మగవాత తెలిపెదనమ్మ కలకలాగి మగవాత తెలిపెదనమ్మ అమ్మా జరండి మాత వింటున్నావా చెల్లి అంత వింటున్నా కానీ సరిగా చెప్తలేవు పేరు. ఇంకా చెప్తా చెల్లి ఎప్పుడు చెప్తావు, ఇంకెప్పుడు చెప్తావు? వింటు చెల్లి విను చెల్లి చెప్తా చెప్పు. మంచి జలతాను తీరాగా నగల వన్నెల బతుక తొడగి నగల వన్నెల బతుక తొడగి పథకము తమ్ములను బెడలి వచ్చి నమ్మ కలిపూలా కలకొలకి నగు వార్త తెలిపెదనమ్మ వింటున్నా తల్లి, నేను ఒక్కనే వింటున్నాను, వీళ్ళందరూ వింటున్నారు. ఇంకా ఏ విధంగా తెలిపాలి? అలాగే తెలిపచ్చండి. పురులోనున్నగాదు వేయోను కుంకుమ నదుట కలగిరో నేను పెట్టియోను పురులోనున్నగాదు వేయోను కుంకుమ నదుట కలగిరో నేను పెట్టియోను
కుమారుడు జనార్దన్ ఈ సిరియాల గౌరవ పేరట 20 రూపాయలు బహుమానం ఇచ్చినాడు అతనికి ఆ యొక్క ఎల్లమ్మ తల్లి సలహా. సరేమని అప్పయ్య సార్ ఇంటున్నా తల్లి, ఇంకా చెప్తా వింటావా? ఇంకా చెప్పాలని చాలా కోరిక మాది. అల్లవేని 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 గుణవే ముద్దుల గుమ్మ నా పేరు తీయాల గౌరమ్మ గంధూరమ్మ. అల్లవేని గుణవే ముద్దుల గుమ్మ నా పేరు తీయాల గౌరమ్మ గంధూరమ్మ. పాలలోచనని ప్రస్తుతి చేసియు పాలలోచనని ప్రస్తుతి చేసియు పాలమనునే మురయుతు అలవేని నా పేరు తీయాల గౌరమ్మ గంధూరమ్మ. అమ్మా చెలిమని ఈ యొక్క నామాంకితం సిరియాల గౌరమ్మన. అవును చెలి. అరే రే 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 రే. మంచిగా ఉన్నది పేరు. ఏమనుకున్నావు చెల్లి? మరి మరి పెళ్ళి అయిందా కాలేదా? కాలేదు చెల్లి. మరి ఒక పిల్లాడు ఉన్నాడు, చేసుకుంటావా? మా అన్నయ్య చెప్తా మరా. మీ అన్న ఏం చేయడు. ఇప్పుడు చూడు వస్తాను. ఈ ఇష్టానికి ఆయన ఎవరు? నేను వచ్చినాక తప్పదు అది చేస్తా. అంతే ఏం నడవదు. ఈ పొద్దు రేపు ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు. చూడు మరి ఇప్పుడు ఏం చేస్తాను. పరమ ప్రతిభాతారాల నమ్మ నీ పరతారాముని చిన్ని చెయ్యాల నోయమ్మ. పరమ ప్రతిభాతారాల నమ్మ నీ పరతారాముని చిన్ని చెయ్యాల నోయమ్మ. తరకున వెళ్ళి సగియరనేనిగా తరకున వెళ్ళి సగియరనేనిగా తరకున వెళ్ళి సగియరనేనిగా పల్లెల పేరు గంటమకి అలవేని వినవే ముద్దుల గుమ్మ నా పేరు తీయాల గౌరమ్మ గంధూరమ్మ. అలవేని వినవే ముద్దుల గుమ్మ నా పేరు తీయాల గౌరమ్మ గంధూరమ్మ. అమ్మా ఇంకా వింటావా చెప్తా. అరే ఇప్పుడు పరశురామునికి చెల్లేవా? అవును, ఏం మాట్లాడితే నీతో మాట్లాడానమ్మా. ఆయన ముందే కొడతాడు. ఇప్పుడు నువ్వు చెప్పినా నాకు తెలియదు కదా. నేను చెప్పిన అందుకే పేరు అక్క చెప్తా. ఎవరన్నా పెళ్లి చేసుకుంటావా అంటే లేదు నీ ఇక పెళ్లి నువ్వు పేరు చెప్పినావా? మీ అన్న పేరు నేను చెప్పు అడగా. గురులోనున్నాగాదు గుమ్మ నదుట కలగీరో నేను బెట్టియోను. పాల బొక్కలకు పౌడర్ వేసియు పాల బొక్కలకు పౌడర్ వేసియు పల్లెల పేరు గంటమ అమ్మా
పోటాలు గిగాలు పెట్టుకొని బయట వెళ్ళదు జమానా బాగాలేదు. నేను మా అన్నదానికి పోతున్నా మరా. నువ్వు యాడికి పోతున్నావు? పెళ్లి చేపిస్తా ఇప్పుడు. దొవ్వపడతా పోతే చూస్తున్నారు ఈ పొద్దు లేదు మంచిగా పోవద్దు. ఇప్పుడు రాని మా అన్నదానికి పడే వాళ్ళమ్మా. నేను మా అన్నదానికి మాట ఏమన్నా తప్పుంటే చెప్పు. తప్ప పోయి వచ్చినా చెప్తాడా? సమానాన్ని బట్టి నడవాలి. అయితే ఎక్కడ పోతున్నారు ఇప్పుడు? మా అన్నయ్య దగ్గర పోతున్నా. అన్నతా పోదామా? నేను రావాలన్నా మొన్న ఈ బల కొట్టిండు మళ్ళీ ఈ అమ్మని దాటి పెడితే తెచ్చపోయింది. నడు మరి పోదాంపా. ఇదే వందనం అన్నయ్య. మరి నాకు నమస్తే అన్నయ్య ఒక మాట తింటావు అన్నయ్య. వస్తావు నేనేమో అన్నాడు అన్నయ్య. అరే నేను అన్నతో పోతా అంటే తోలుకు వచ్చిన లేదన్నయ్య నన్ను చేసుకుంటావు అంటున్నానయ్య. నేను అంటానా అన్నా అట్లా అన్నా ఒకసారి చూడన్నయ్య మళ్ళా నాడు. అరే నీ పేరు చెప్పినాక అడగలేదు. అంతకు ముందు వచ్చింది ఎవరో అనుకున్నా ఎక్కడ వస్తున్నావు అమ్మా అన్న. అన్నయ్య ఒక మాట చెప్తావా? పరశురామా నీవు అద్భుతముగాను పరశురామా నీవు అద్భుతముగాను పరశురామా నీవు అద్భుతముగాను అన్న పరశురామా నీవు అద్భుతముగాను కన్నతల్లికే మంగయున్నదా కనికరమున తెలుపో కన్నతల్లికే మంగయున్నదా కనికరమున తెలుపో కన్నతల్లికే మంగయున్నదా కనికరమున తెలుపో కన్నతల్లికే మంగయున్నదా కనికరమున తెలుపో అన్న పరశురామా నీవు అద్భుతముగాను అన్న పరశురామా నీవు అద్భుతముగాను అన్నయ్య మన కన్నతల్లి క్షేమంగా ఉన్నది అన్నయ్య. ఇప్పుడు వచ్చి దుంకుతావు మీ అన్ననేమో అప్పటిసరి రాత్రి దుక్కుతున్నాడు. అన్నయ్య చెప్పన్నయ్య. నాకు ఏంటి దోసుడు లేదు. ఈ భూమి లోపల కానీ తల్లి ఎట్టుపోయినది తెలుసులేదు తల్లి. అన్నయ్య ఈ మాటలు ఏం దోచుకోలేదు అన్నయ్య. అంతేకాను మాట్లాడుతున్నావు నాకు భయమవుతుంది అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు చెల్లా? ఉన్నదే మాట్లాడుతున్నా అన్నయ్య. ఒక మాట చెప్తుంటావా? చెప్పు. బాధ ఏమి కలిగి బాధ ఏమి వచ్చి అన్నయ్య చెల్లెలా తిరిగారా? అన్నయ్య బాధ ఏమి కలిగే తల్లికి భయము లేదు. బాధ ఏమి కలిగే
అన్నయ్య పరశురామా బాధకేమి కలిగే తల్లికి భయము లేక తెలుపో 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 ప్రేమతో ఎవరితో కలిగిన పేరు తెలవమ్మా ప్రేమతో ఎవరితో కలిగిన పేరు చెప్పమన్నా భయము లేక తెలుపో మన తల్లికి బాధ ఎవరితో కలిగింది అన్నయ్య అలాగే తెలుపుతాను తెలియలా చెప్పమన్నయ్య తెలియలా అన్నయ్య నాతో కలిగినమ్మా చెల్లెల నాతో కలిగినమ్మా చెల్లెల నీరు తల్లికమ్మా నాతో కలిగినమ్మా చెల్లెల నీరు తల్లికమ్మా నాతో కలిగినమ్మా చెల్లెల